వేప చెట్టు నుండి పాలు కారడం శుభం, ఈ విధంగా నెత్తురు కారడం అశుభం. అవునవును, ఇదివరకు ఎప్పుడు ఈ రకంగా జరిగింది లేదు. దీనికి పరిష్కారం ఏంటి? పక్కూర్లో ఉన్న సిద్ధాంత్ గారి దగ్గరికి వెళ్ళి కలుద్దామా? ముందు వేదవతి గారి దగ్గరికి వెళ్ళి కలుద్దాం, పదండి. ఇదేదో నా వైపు టర్న్ అయ్యేలా ఉంది. అపశకనంలా అరిష్టంలా ఉందమ్మా. మన ఊరికి ఇటువంటిది ఇదే మొదటిసారి. నాకొక విషయం గుర్తుకొచ్చింది. సరిగ్గా 100 ఏళ్ల క్రితం తులసి అనే అమ్మవారి భక్తురాలి చావుకి మా నోరు కారణమైనప్పుడు అమ్మవారు ఆగ్రహించింది. అప్పుడే కరువు తాండవం చేసి శ్మశానం శవాల దిబ్బగా మారింది. జనం ఊరొదిలి పారిపోవాల్సొచ్చింది. ఆ తర్వాత మీ కుటుంబం వల్ల ఊరు సస్యశ్యామలమైందమ్మా. మరిప్పుడు ఇలా జరగడం దేనికి సంకేతమో అర్థం కావడం లేదు. అయ్యా, ఏదో పెద్ద ఆపద రాబోతుంది. భయంగా ఉందమ్మా. మీ కులదైవమైన అమ్మవారు మన ఊరికి రాకపోవటం వల్లే ఇలా జరుగుతుందా? లేదంటే మా నూరులోకి ఏదైనా దుష్టశక్తి అడుగుపెట్టిందా? చిన్న విషయానికే ఎందుకు అంత దూరం ఊహించుకుంటున్నారు? మరీ మూఢనమ్మకాలతో బ్రతుకుతున్నారు మీరు. నువ్వెందుకు అంత కంగారు పడుతున్నావు? అదేం లేదే. చూడండి, మీరెవరూ కంగారు పడకండి. సిద్ధేశ్వర స్వామివారు వచ్చారని తెలిసింది. ఆయన పిలిపిస్తాను. ఏం జరగబోతుందో తెలియజేస్తారు. అవునండి, ఆయన దివ్య దృష్టితో ఏదైనా చూడగలుగుతారు. మనూరిలోకి దుష్టశక్తులేమైనా అడుగు పెట్టినా ఆయన సులువుగా కనిపెట్టగలుగుతారు. వీలైనంత తొందరగా ఆయన్ని పిలిపిస్తాం. మీరంతా ఆందోళన చెందకండి. ఇటువంటి పరిస్థితుల్లో శ్రీకర్మాయల పెళ్లి ఎలా జరుగుతుంది? ఏదైనా ఇబ్బంది ఉంటే పెళ్లిని ఆపేయచ్చు. మీరు సంబంధం లేకుండా మాట్లాడకండి. అయినా మీరు ఇటువంటి సిల్లి విషయాలు మోసుకొస్తారేంటి? బయలుదేరండి. అలా అనకమ్మా. పట్నంలో జరిగేవి వేరు, పల్లెటూళ్ళలో జరిగేవి వేరు. వీళ్ళని ఏమీ అనకు. మీరు కంగారు పడకండి. సిద్ధేశ్వర స్వామివారికి ఫోన్ చేయండి. సరే వేద. అమ్మా, ఏంటమ్మా? ముక్కుపుడక గవ్వల సహాయంతో అడవిలో ఆభరణాలు మనకు ఖచ్చితంగా దొరుకుతాయా? మాంత్రికుడు తన మంత్రశక్తితో వాటిని పకడ్బందీగా దాచిపెట్టాడు కదా. నిన్ను గాని నన్ను గాని అమ్మవారు మొదట్నుంచి సులభమైన పనులకు ఎప్పుడు వాడుకుంది చెప్పు? కష్టతరమైన పనులకే కదా వాడుకుంది. అందుకే అడవిలో మనకు ఎన్ని కష్టాలు ఎదురైనా సరే సాధిద్దాం. అలాగే మాయ చేస్తున్న తప్పులను బయటపెడదాం. అప్పుడు మన కుటుంబాన్ని మాయ నుంచి, మాంత్రికుడి నుంచి సేఫ్గా కాపాడుకోగలం. ఆ మాయ పెళ్లి పనులు మొదలైపోయినందుకు చాలా సంతోషపడుతూ ఉండుంటుంది. అది అల్ప సంతోషి. అన్నీ తాను అనుకున్నట్టు జరిగిపోతాయని అనుకుంటుంది. మీ నాన్న దాని మెడలో తాళి కట్టడానికి అరసెకను ముందైనా మనం వెళ్ళి అడ్డుపడతామని అది ఊహించదు. మరొకరి జీవితం నాశనం చేయాలని చూసే అటువంటి ఆడవారికి సరైన గుణపాఠం చెప్పాలమ్మా. నువ్వు ఆ మాయను ఇంతలా గుర్తు చేసుకుంటున్నావు కాబట్టి ఓసారి వెళ్ళి దాని మొహం చూసిపోదాం. శుభమా అంటూ మంచి పనికి వెళ్తున్నాం, దానిని చూడడం ఎందుకు? మనం అడవికి వెళ్ళాలంటే మన పల్లెటూరుని దాటుకునే వెళ్ళాలి. అందుకే ఓసారి అందరినీ పలకరించి వెళ్దాం. పెళ్లికి ఇంకా చాలా గంటల సమయం ఉంది కదా. అమ్మా, ఏంటి కృష్ణ?
భోజనాలు క్యాటరింగ్కి ఇచ్చేద్దామా? వంట మనుషుల్ని పిలిపించి అద్భుతంగా వండిద్దామా? వంట వార్పులు ఎందుకురా బాబు, క్యాటరింగ్కి ఇచ్చేయడమే మంచిది. అవునవును, ఈ రోజుల్లో లేనివారు కూడా క్యాటరింగ్ లో ఆర్డర్ చేసుకుంటున్నారు. మరి మాయా పెళ్ళంటే ఎలా ఉండాలి? అవునవును, మినిమం 25 ఏళ్ళు చుట్టుపక్కల ఊళ్ళోళ్ళందరూ గొప్పగా చెప్పుకునేలా ఉండాలి. బావా, నీకు ఒంట్లో అంతా బానే ఉందా? ఈ పాటికి మధ్యలో దూరిపోతావు కదా, మరి సైలెంట్గా అలా కూర్చున్నావేంటి? మీరు పెళ్లి గురించి భోజనాల గురించి ఆలోచిస్తున్నారు. నేనేమో ఇందాక రైతులొచ్చి వేప చెట్టు నుంచి రక్తం కారడం అశుభమని చెప్పిన విషయం గురించి ఆలోచిస్తున్నాను. నువ్వు కారులోనే ఉండు, నేను వెళ్ళి మాట్లాడొస్తాను. నువ్వు అందరి ముందుకు రావడానికి మరికొంచెం సమయం ఉంది. సరేనమ్మా. నానమ్మ వాళ్ళందరూ పెళ్లి పనులు మొదలు పెట్టేసినట్టున్నారు. ఇంటి బయట అలంకరణ హడావిడి కనపడుతోంది. ఆగిపోయే పెళ్లికి ఎంత హడావుడి ఉంటే మాత్రం ఏం లాభం? సరే, నువ్వుండు, నేను వెళ్ళొస్తాను. తొందరగా రా అమ్మా. నేను వచ్చేంత వరకు అక్షయ్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఇంకా చెప్పాలంటే ఇంకా ఆపండి రాజుగారు. ఎప్పుడు చూసినా మీరు నా విషయంలో ఏదో ఒకటి నెగటివ్గా మాట్లాడుతూనే ఉంటారు. ముందు ముందు జరగబోయేవి నాకు ముందే తెలిసిపోతుంటాయి. అందుకే ముందే హెచ్చరిస్తున్నాను. మీరు ముందు జాగ్రత్త పడటం మంచిది. ముందు ముందు అంటూ మందు కొట్టినలా గోల చేస్తున్నావు. ముందు నిన్ను బయటికి గెట్టేయాలి. హలో ఫ్యామిలీ మెంబర్స్, రామ్మరా, ఒక్కనే అయిపోయాను. అందరూ నన్ను డామినేట్ చేసేస్తున్నారు. వస్తున్నా. అందరికీ వణక్కం. నువ్వు రాగానే అందరూ వణుకుతున్నారు. అబనే మీ అన్న చెల్లెలు అతి. ఓ, ఇల్లు డెకరేషన్ మొదలైందన్నమాట. మండపం కూడా మొదలైపోతుంది. అవునా? చేయండి, తొందరగా చేయండి. ఏంటమ్మా, ఇక్కడికి వచ్చేసరికి మరింత ఉత్సాహంగా కనపడుతున్నావు.